కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 9 అంటే యంగ్ ఐటెన్స్ ఇవన్నీ నిజమైనప్పటికి కూడా 9 ఎడ్యుకేషన్ సుచిత్ర బ్రాంచ్‌లో గత 3 ఇయర్స్ నుంచి కూడా నీట్ కోచింగ్ చాలా ఇంటెన్సివ్‌గా జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి నీట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో జేఈఈ స్థాయిలో చెప్పగలిగే ఫ్యాకల్టీ ఉన్నట్టయితే పేపర్ ఈజీ వచ్చినా, డిఫికల్ట్ వచ్చినా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి స్కోర్. 9 ఎడ్యుకేషన్ డైరెక్టర్ మురళి సార్ తోటి స్వయంగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇంకొకటి ఏంటంటే నీట్లో పర్సనల్ కేర్ చాలా అవసరం. అందుకని 30 మందిని మాత్రమే తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకు మేము లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాము అంటే, ఈ స్టూడెంట్‌లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి స్టూడెంట్ ఎప్పుడైతే ఆహ్, అందుకని 9 ఎడ్యుకేషన్ సుచిత్రలో ఫిజిక్స్, కెమిస్ట్రీని ఐఐటిలో చదివినటువంటి జేఈఈ నీట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా దగ్గర 30 స్టూడెంట్స్‌ని తీసుకుంటాము. బట్ మీరు ఫ్యాకల్టీ మెంబర్స్‌ని చూస్తే 4 సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. వీరితో పాటు ఎస్ఎంఎస్ కూడా అవైలబుల్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. చాలామందికి 9 ఎడ్యుకేషన్ అంటేనే ఎంపీసీ, జేఈఈ కోచింగు, యంగ్ ఐటీఎన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 9 అంటే యంగ్ ఐటీఎన్స్ ఇవన్నీ నిజమైనప్పటికి కూడా 9 ఎడ్యుకేషన్ సుచిత్ర బ్రాంచ్‌లో గత 3 ఇయర్స్ నుంచి కూడా నీట్ కోచింగు చాలా ఇంటెన్సివ్‌గా జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఫస్ట్ బ్యాచ్ నుంచే దాదాపు సగం వరకు సీట్లు సాధిస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు ఐఐటియన్స్ ఉన్నారు కదా, నీట్ కోచింగ్ ఎలా ఎఫెక్టివ్ ఇస్తారని. కానీ వాస్తవం ఏంటంటే ఇది నీట్ రాసిన వాళ్ళకి కానీ నీట్కి సంబంధించిన పేరెంట్స్ కూడా చాలా వరకు తెలుసు. నీట్ ర్యాంక్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. చాలా వరకు బయాలజీలో మంచి స్కోరే వస్తుంది. కాబట్టి నీట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో జేఈఈ స్థాయిలో చెప్పగలిగే ఫ్యాకల్టీ ఉన్నట్టయితే పేపర్ ఈజీ వచ్చినా, డిఫికల్ట్ వచ్చినా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి స్కోర్ వస్తుంది. అందుకని 9 ఎడ్యుకేషన్ సుచిత్రలో ఫిజిక్స్, కెమిస్ట్రీని ఐఐటిలో చదివినటువంటి జేఈఈ నీట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తారు. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా బెటర్గా స్కోర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు నీట్లో పర్సనల్ కేర్ చాలా అవసరం. అందుకని 30 మందిని మాత్రమే తీసుకుంటున్నాను మొత్తం. సపరేట్ క్యాంపస్ బాయ్స్కు, గర్ల్స్కు ఉంది. డే స్కాలర్ అండ్ రెసిడెన్షియల్ 2 కూడా ఉన్నాయి. ఈ పూర్తి వివరాల కోసము ఈ సూపర్ 30 బ్యాచ్ ఏంటి, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి, మిగతా వాటికంటే ఎలా డిఫరెన్స్ అనే విషయం మనము 9 ఎడ్యుకేషన్ డైరెక్టర్ మురళి సార్ తోటి స్వయంగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు అంటే నీట్లో వందలాది కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా యాహ్! ఒక సుచిత్ర 9 ఎడ్యుకేషన్ నీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ మాత్రమే ఎందుకు స్పెషల్ అంటే మీ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటి? యాహ్! నేను నా ఈ 15 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ జర్నీలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్. ఆహ్, నేను నీట్ స్టూడెంట్స్‌ని చాలా వరకు హ్యాండిల్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్‌ని చూస్తే, వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ 11థ్, 12థ్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. కొంతమంది ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయి ఉంటుంది. సెకండ్ లాంగ్ టర్మ్ అయిపోయి కూడా థర్డ్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇనీషియల్ డేస్‌లో చాలా మోటివేట్ అయ్యేస్తారు. చాలా కంప్లీట్ డెడికేషన్‌తో వస్తారు. ఒక 1 మంత్ వరకు ఏంటంటే, ఇయర్ నేను నా బెస్ట్ ఇవ్వాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని డిసైడ్ అయ్యి వస్తారు. బట్ ఒక 1 మంత్ తర్వాత చూస్తే ఆటోమేటిక్‌గా స్టూడెంట్‌కి మోటివేషన్ లేకపోవడం, ఆర్ అక్కడ టీచర్స్‌తో పర్సనలైజ్డ్ అటెన్షన్ లేకపోవడం, ఆర్ స్టూడెంట్ డీవియేట్ అయినప్పుడు ప్రాపర్‌గా గైడ్ చేసే టీచర్స్ లేకపోవడం వలన there are high chances of they getting deviated from their right track. సో 9 సుచిత్రకు వచ్చేసరికి ఎందుకు మేము లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాము అంటే, ఈ స్టూడెంట్‌లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి స్టూడెంట్ ఎప్పుడైతే ప్రాపర్ రైట్ ట్రాక్ నుంచి డీవియేట్ అయినప్పుడు కంటిన్యూయస్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మన దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా దగ్గర 30 స్టూడెంట్స్‌ని తీసుకుంటాము. బట్ మీరు ఫ్యాకల్టీ మెంబర్స్‌ని చూస్తే 4 సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. వీరితో పాటు ఎస్ఎంఎస్ కూడా అవైలబుల్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో, కంటిన్యూయస్‌గా మోటివేషన్ అనేది పిల్లలకు అవసరం ఉంటుంది. సో, అది లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క స్టూడెంట్‌ని చాలా మోటివేట్ చేస్తూ త్రూఔట్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. దీనితో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మా దగ్గర ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే
ఎవ్రీ సాటర్డే అండ్ మండే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సాటర్డే వచ్చేసరికి ఆ వీక్‌లో జరిగినటువంటి పోర్షన్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మండే వచ్చేసి క్యుములేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి మేము పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తామంటే, టోటల్ సిలబస్ అయిపోయిన తరువాత స్టూడెంట్ ఎక్కడ స్ట్రగుల్ అవ్వకుండా మాక్ టెస్ట్ రాయడానికి ఈజీగా ఉండే విధంగా ఎవ్రీ సాటర్డే క్యుములేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అక్కడేంటంటే 80% ఆఫ్ ది సిలబస్ ప్రీవియస్ జరిగినటువంటి టాపిక్స్‌ని కవర్ చేయడం జరుగుతుంది. 20% ఆఫ్ ది సిలబస్ వచ్చేసి ఆ వీక్‌లో జరిగిన సిలబస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మార్నింగ్ 7:30-5:30 స్టూడెంట్ క్లాసెస్ కానివ్వండి, వర్కింగ్ సెషన్స్ అయిపోయిన తరువాత ఫర్ ఆల్ నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ నైట్ వర్కింగ్ సెషన్స్ తరువాత ఒక డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివలన ఏమవుతుందంటే స్టూడెంట్ డే అంతటిలో జరిగినటువంటి టాపిక్స్ గానివ్వండి, వర్కింగ్ సెషన్స్‌లో ఎంత ఎఫెక్టివ్‌గా వాళ్ళు ప్రాక్టీస్ చేశారన్నది బిఫోర్ దే గో టు బెడ్ వాళ్ళు అనాలిసిస్ చేసుకొని, అసెస్మెంట్ చేసుకొని పోవడం అన్నది చాలా హెల్ప్ అవుతుంది. సో, వన్ థింగ్ ఏంటంటే డైలీ ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఎవ్రీ సాటర్డే అండ్ మండే వీకెండ్ అండ్ క్యుములేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ ఏంటంటే కంటిన్యూయస్ అసెస్మెంట్ అండ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నీట్ ఎగ్జామ్ వచ్చే టైంకి స్టూడెంట్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి మాక్ టెస్ట్ వచ్చే టైంకి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఈ ఎగ్జామ్స్ అన్నింటిని అనలైజ్ చేసే విధంగా ఎర్రర్ అనాలిసిస్ కూడా మెయింటైన్ చేసుకునే విధంగా టీచర్స్ చాలా క్లోజ్‌గా మానిటర్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీ జేఈ కోచింగ్, నీట్ 2 లాంగ్ టర్మ్స్ ఉన్నాయా? ఓన్లీ నీట్ ఉందా? 2 ఉన్నాయి సార్. Yes, sir. జేఈఈ అండ్ నీట్ బోత్. సెపరేట్ ఫ్యాకల్టీ దేనికి? సెపరేట్ ఫ్యాకల్టీ ఫర్ బోత్. సుచిత్రాలు. యాహ్! సార్ ఇప్పుడు యాక్చువల్ ఒక్కసారి ఈ నీట్ లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్ అంటే ఏ స్థాయి స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ఆప్ట్ చేయాలి? ఏ స్థాయి స్టూడెంట్స్ మీకు వెబ్సైట్‌లో ఏదో ఒకటి వస్తే చేరిపోవాలి? అంటే ఎన్ని మార్కులు ఇప్పుడు నీట్ కోచింగ్, నీట్ ఎగ్జామ్‌లో వస్తే నెక్స్ట్ మెడిసిన్ సీట్ వస్తుందని ఆశించొచ్చు? సో, దాని గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది కేటగిరీ సార్. ఇప్పుడు ఒక జనరల్ కేటగిరీ ఇప్పుడు రీసెంట్‌గా మనకు రీనీట్ ఎగ్జామ్ పేపర్ చూస్తే అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్‌కి 440-450 స్కోర్ ఉంది అంటే ఒక విధంగా సేఫ్ సైడ్ ఉన్నారనే చెప్పొచ్చు. బట్ జనరల్ కేటగిరీ స్టూడెంట్ అరౌండ్ 470, 480 ఉన్నాయి అంటే 100% కేటగిరీ ఏ సీట్ వచ్చే ఛాన్సెస్ అన్నది ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఇంకా రిజర్వ్డ్ కేటగిరీస్, ఓబీసీ ఇవన్నీ తీసుకుంటే 400 అరౌండ్ ఉన్నాయంటే సేఫ్ స్కోర్ ఉన్నట్లే. ఖచ్చితంగా మనకు తెలంగాణ స్టేట్ తీసుకుంటే చాలా మెడికల్ సీట్స్ ఉండడం, కొత్త మెడికల్ కాలేజెస్ ఉండడం వలన చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి టు గెట్ ఇంటూ మెడికల్ కాలేజెస్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మనం నీట్ రిపీటర్స్ అంటే లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే స్టూడెంట్స్‌లో ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు 11th, 12th చదువుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలా ప్యాషన్‌తో ఒక మంచి యాస్పిరేషన్‌తో వాళ్ళు మెడికల్ సీట్ క్రాక్ చేయాలని జాయిన్ అవుతారు. బట్ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఈ 2 ఇయర్స్ జర్నీలో వాళ్ళకి కొద్దిగా మంచి మెంటర్‌షిప్ లేకపోవడం, అవేర్‌నెస్ లేకపోవడం వలన చాలా టైం వేస్ట్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళు తెలుసో తెలియకో నోయింగ్లీ, అన్‌నోయింగ్లీ వాళ్ళు అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వలేకపోతారు. లాస్ట్ ఒక 2-3 మంత్స్, 1 మంత్ కొద్దిగా బెటర్ ఎఫర్ట్స్ పెట్టి అరౌండ్ 250, 300 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు నిజంగా స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఫోకస్డ్‌గా ఉండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన పక్షంలో ఇంకా బెటర్ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆ మోటివేషన్ లేకపోవడం, ఆ మెంటర్‌షిప్ లేకపోవడం వలన బార్డర్‌లో ఆగిపోయే స్టూడెంట్స్ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే ఎనీ స్టూడెంట్ ఇప్పుడు రాసినటువంటి రీనీట్ ఎగ్జామ్‌లో కానివ్వండి, నీట్ ఎగ్జామినేషన్‌లో అరౌండ్ 250+ ఆర్ 300+ వచ్చినప్పటికీ వారు లేదు నేను ఖచ్చితంగా మెడిసిన్ చేయాలనుకుంటున్నాను అన్న స్టూడెంట్ ఖచ్చితంగా మరి ఒక ఇయర్ బ్రేక్ తీసుకొని లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి మంచి లిమిటెడ్ స్ట్రెంత్ ఉండి ఎక్కడైతే టీచర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుందో అలాంటి కాలేజెస్‌ని ప్రిఫర్ చేస్తే అండ్ నెక్స్ట్ అటెంప్ట్‌లో ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ నీట్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఎంత టైం పడుతుంది? సో, ఈ వివరాలు మీ దగ్గర ఇవ్వగలరు? యాహ్! ఇప్పుడు 9 సుచిత్ర బ్రాంచ్‌కొచ్చేసరికి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ వచ్చేసి జూలై 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. బ్యాచ్ 1. సో, నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే సార్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
నేను ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. లేదా కౌన్సెలింగ్ అంతా అయ్యేంత వరకు వెయిట్ చేస్తానని చూస్తారు. దట్స్ నాట్ ఎ కరెక్ట్ స్టెప్. ఎందుకు అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన వెంటనే కీ రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి మనకు స్కోర్ ఎంతొస్తుందనేది మనకు అర్థమవుతుంది. సో, సేఫ్ స్కోర్ ఉంది అంటే పర్లేదు గానీ, బట్ కొద్దిగా బార్డర్‌లో ఉంది అన్నప్పుడు ఇమ్మీడియేట్‌లీ స్టూడెంట్ వితౌట్ టేకింగ్ ఎ బ్రేక్ ఒక 1 వీక్ గూడా టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌లీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమేం చేస్తున్నామంటే, జూలై 6 నుంచి బ్యాచ్ 1 స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఫేజ్ 1 లాగా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్ 10 డేస్ ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాము. దాంట్లో ఏంటంటే ఓవరాల్‌గా తీసుకునేది 30 స్టూడెంట్సే ఉంటారు గానీ, బట్ ఈ ఈ 10 డేస్‌లో 1 వీక్‌లో జరిగే సిలబస్ కూడా వాళ్ళకి మరీ రివైజ్ చేసి కొత్త బ్యాచెస్ కూడా ఈ సిలబస్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే జూలై 6 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. దాని తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, మొత్తం అన్ని బ్యాచెస్‌లో తీసుకున్నప్పటికీ మనం తీసుకునేది ఓన్లీ 30 స్టూడెంట్స్‌నే. చాలా పర్సనలైజ్డ్ అటెన్షన్ ఇవ్వడానికి ఆ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో, యాక్చువల్లీ ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నప్పుడు ఐఐటీ రాకుంటే ఎన్ఐటీ, లేకుంటే బిట్సాట్, లేకుంటే ఇంకా వేరే ప్రైవేట్ యూనివర్సిటీసు, లేకుంటే ఎబ్సెట్ టాప్ కాలేజెస్, లేకుంటే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, లేకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక 100 మార్గాలున్నాయి. కానీ బైపీసీ సమస్యల్లో ఒక పేరెంట్, మిడిల్ క్లాస్ పేరెంట్ దృష్టి ఏంటంటే, మెడిసిన్ రాకుంటే పరిస్థితి. ఆల్రెడీ 2 ఇయర్స్ మేము ఖర్చు పెట్టాం. మళ్ళీ లాంగ్ టర్మ్ నుంచి కూడా మెడిసిన్ రాకుంటే ఏంటి? ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా! ఎనీహౌ కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి కదా! అని పేరెంట్స్‌కు ఏమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా బైపీసీ తర్వాత? యాహ్! చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ మెడిసిన్ క్రాక్ చేయని పక్షంలో చాలా వరకు లైక్ మీరు డెంటల్ తీసుకున్నప్పటికీ, లేదా ఫిజియోథెరపీ తీసుకున్నప్పటికీ, హోమియోపతి తీసుకున్నప్పటికీ, ఇలా చాలా వరకు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో, మెడిసిన్ ఒక్కటే కాదు కానీ రాబోతున్నటువంటి కాలంలో ఈ మెడిసిన్ మాత్రమే కాకుండా చాలా కోర్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్‌కి. వాటిలో గూడా చాలా మంచి కెరియర్ అనేది డెవలప్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో, దీంతో పాటు ఇప్పుడు మనం జూలై 6 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో, జూలై 6 నుంచి నెక్స్ట్ మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో 27లో నీట్ ఎగ్జామ్ ఉంటుంది. అంతవరకు కూడా ఈ ప్రోగ్రామ్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో, అకార్డింగ్ టు ద మైక్రో ప్లానర్ మనకేంటంటే బాటనీ, జువాలజీ వచ్చేసరికి అక్టోబర్, నవంబర్ ఎండింగ్ కల్లా టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. గ్రేడ్ 11థ్ అండ్ 12థ్ సిలబస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. వర్స్ట్ కేసెస్ ఏంటంటే డిసెంబర్ ఎండింగ్‌కి అంతా కూడా టోటల్ గ్రేడ్ 11థ్, 12థ్ బాటనీ, జువాలజీ సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ జాన్వరి నుంచి అంతా కూడా రివిజన్ షెడ్యూల్ ఉంటుంది. దానితో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా డిసెంబర్ ఎండింగ్ కల్లా గ్రేడ్ 11థ్ అండ్ 12థ్ ఎంటైర్ సిలబస్ రివిజన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ జాన్వరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు గూడా కంటిన్యూయస్‌లీ రివిజన్ షెడ్యూల్ ఉంటుంది. దాంతో పాటు మాక్ టెస్ట్‌లు పెట్టడం జరుగుతుంది. సో, నీట్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉండబోతుందో అంతవరకు స్టార్టింగ్ ఫ్రమ్ జూలై 6 ఆఫ్ 2026 నీట్ ఎగ్జామ్ వరకు గూడా ప్రోగ్రామ్ కంటిన్యూయస్‌గా జరుగుతుంది క్యాంపస్. ఫైనల్‌గా ఫ్యాకల్టీ గురించి బ్రీఫ్ ఇంట్రో ఇవ్వగలుగుతారా? యాహ్! సో, ఫ్యాకల్టీ వరకొచ్చేసరికి సార్ బాటనీ, జువాలజీ వి హావ్ వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్. 25+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉంటారు. వారితో పాటు ప్రతీక్ అనేసి ఐఐటీ రూర్కీ ఫ్యాకల్టీ ఉంటారు. ఆయన బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ అండ్ హి హాస్ 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. హి హాస్ బీన్ వర్కింగ్ మా దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి టీచర్ ఆయన. ఆయనొచ్చేసి జువాలజీ టీచ్ చేస్తారు. అండ్ లక్ష్మీకాంత్ సార్ అనేసి వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఆయనొచ్చేసి బాటనీ టీచ్ చేస్తారు. ఎక్స్‌క్లూజివ్‌గా నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి మాట్లాడాలి అంటే మొత్తం టీమ్ ఆఫ్ ఐఐటీయన్స్ ప్రెజెంట్ వచ్చేసి నీట్ బ్యాచ్ హ్యాండిల్ చేస్తున్నటువంటి మిస్టర్ ఆశిష్ అని ఉంటారు. ఆయనకి 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన ఐఐటీ అల్యూమినై. ఆయనొచ్చేసి ఫిజిక్స్ టీచ్ చేస్తారు. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి లవిన్ అని ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు. ఆయనొచ్చేసి కెమిస్ట్రీ టీచ్ చేస్తారు. ఆయన కూడా ఐఐటీ జోధ్‌పూర్ స్టూడెంట్ అనమాట. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి సార్. ఆల్ ది బెస్ట్. ఇట్లా మీరు తక్కువ స్ట్రెంగ్త్‌తో 30 మందితో పెట్టడం అనేది చాలా అప్రిషియబుల్. పేరెంట్స్ కూడా ఈ అవకాశాన్ని సీరియస్‌గా పరిశీలించవలసిన సూచన. ధన్యవాదాలు.